హలో అందరికీ. మనం ఇంట్లోకి ఫ్లోర్ క్లీనింగ్ కోసం లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదా, ఫినాయిల్ అలాంటివి. అలా ఫ్లోర్ క్లీనింగ్ చేసుకునే లిక్విడ్స్ అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా మంచి ఫ్లేవర్స్లో మనకు కావాల్సినట్లుగా రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుందండి. ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసుకోవడం కోసం ఒక పాత్రను తీసుకోవాలి. నేనైతే ఈ సెరవని తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి వైట్ సిమెంట్, అది ఎప్పటి నుంచో ఉంది అట్లే, అందుకోసం దీనికే పెట్టేశాను ఈ సెరవని. ఇందులో వాటర్ పోసేసి నేను గ్యాస్ పైన పెట్టేసుకున్నాను. ఫుల్లుగా కాకోకుండా హాఫ్ కంటే కొంచెం పైకి పోసుకున్నానండి. ఓన్లీ వాటర్ మాత్రమే వేశాను. ఇప్పుడైతే గ్యాప్ ఎందుకు ఉంచానంటే మనం తర్వాత వేసేటివన్నీ కొంచెం పొంగు వచ్చేలాగా ఉంటాయి, అందుకోసం కొంచెం గ్యాప్ పెట్టుకున్నాను. ఇలా ఒక్కసారి మనం ఒక 4-5 బాటిల్స్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తాయండి. నెల రోజులే వాడాలి, తర్వాత చెడిపోతాయి అలా అంతా ఏమీ లేదు. ఏమీ పాడవండి, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే డబ్బులు కూడా వేస్ట్ చేయకోకుండా తక్కువలోనే మనకి ఎక్కువ బాటిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఫస్ట్ అయితే వాటర్ని చాలా బాగా హీట్ చేసుకోవాలండి. బాగా పొంగొచ్చే వరకు బాగా కాగనివ్వాలి. ఇలా బాగా కాగిన తర్వాత వాటర్ని చూడండి, చాలా బాగా కాగిపోయాయి. వాటరు కాగిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాని అయితే తీసుకున్నానండి నేను. మనం తీసుకున్న వాటర్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకున్నా. దానికి వచ్చేసి ఒక 5 స్పూన్స్ అలా, టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, అలా 5 స్పూన్స్ అలా వేసుకున్నా బేకింగ్ సోడాని. ఇది పొంగు వస్తుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోతుంది వాటర్లో. తర్వాత అయితే ఇందులో వచ్చేసి బ్లీచ్ పౌడర్ని వేస్తున్నానండి. ఇలా ఒక పెద్ద స్పూన్ వేసేస్తున్నాను. బ్లీచింగ్ పౌడర్ లేకోకుంటే కూడా దాని ప్లేస్లో వెనిగర్ అయినా తీసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి, గడ్డలు కట్టకుండా. తర్వాత ఇందులో ఫ్యాబ్రిక్ డిటర్జెంట్ అయినా లేకంటే ఫ్యాబ్రిక్ కండిషనర్ అయినా ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చండి. నేనైతే కండిషనర్ వేస్తున్నాను. దానికి పైన క్యాప్ వస్తుంది కదా, ఆ క్యాప్తో ఒక 3 వేసుకున్నానండి. 3 క్యాప్స్ వేసుకున్నాను కండిషనర్ని. మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నానండి. చూడండి, లైట్ పింకిష్గా మారిపోయింది. పింకిష్గా ఉంటుంది కాబట్టి కండిషనర్ అలా మారిపోయింది. అదే కండిషనర్ బ్లూ కలర్ అలా ఉంటే ఆ కలర్లోకి వస్తుందండి. మనం ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్లోకి వస్తుంది. ఇదైతే లైట్గా వచ్చిందంతే. తర్వాత ఇందులోకి ఒక పిరికెడమైన కల్లుప్పు వేసుకున్నానండి, పెద్ద ఉప్పు. ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. ఇది మొత్తం బాగా చల్లారాలండి. చల్లారేంత వరకు మనం బయట బాటిల్స్లోకి తీసుకోకూడదు, మళ్ళీ కరిగిపోతాయి బాటిల్స్. మనకి ఇదైతే ఫ్లోర్ క్లీనింగ్కి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. చాలా మంచిగా పనిచేస్తుంది. మనకి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే దగ్గర 6 మంత్స్ అలా వస్తుంది. చూడండి, చాలా బాగా చల్లారిపోయింది, కూల్గా అయిపోయింది. ఇప్పుడు బాటిల్స్లోకి వేస్తాను. మనం బాటిల్స్లోకి వేయాలంటే ఇట్లే వేస్తే అంతా పడిపోతుంది కదా, కాబట్టి చిన్న స్ప్రైట్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే బాగా టైట్గా ఫిట్ అయిపోతుంది. మనకి లిక్విడ్ వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీనికనే కాదు, దేనికైనా వాటర్ బాటిల్లో ఏమైనా వేయాలంటే కొంచెం ఇబ్బంది కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది మనకు వేసుకోవడానికి. ఏవైనా కూడా వామ్ వాటర్ అలా చేసుకుంటాం కదా, అలాంటివి వేసుకోవడానికైనా చాలా కంఫర్ట్గా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక్కసారి 3-4 బాటిల్స్ అయితే చేసి పెట్టుకుంటానండి. నేను ఒక 6 మంత్స్ 5 మంత్స్ అలా వస్తాయి నాకు. సారికి ఒక గిన్నెలో మనం ఇలా కాంచామంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకోకుండా మనం ఒక గరిటని, ఒక సెరవని, ఇట్లా గుంత గిన్నెలాగా అలా ఉండే వాటిని ఒకదాన్ని పెట్టేసుకున్నామంటే ఇలాంటి లిక్విడ్ రెడీ చేసుకోవడానికి మనం అన్నిట్లో కలిసిపోకోకుండా సపరేట్గా పెట్టుకొని అదే వాడుకుంటూ ఉండొచ్చు ప్రతిసారి కూడా. చూడండి ఎలా ఉందో, మనం సేమ్ బయట కొంటాం కదా అలాగే ఉంటుంది. వైట్ కలర్ ఫినాయిల్స్ ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. మళ్ళీ మనం బయట కొనే వాటికంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అలాగే ఫ్లోర్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మనం బయట కొనేవి కలర్ ఎక్కువగా ఉంటే అంత స్మెల్ కూడా రావు కదా. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇలా ఒకరోజు టైం పెట్టుకొని మనం ఇలాంటి ఫ్లోర్ క్లీనింగ్ కోసం కానీ, బొద్దింకలు అలాంటివి రాకోకుండా ఇలాంటి లిక్విడ్స్ రెడీ చేసుకున్నామంటే మనకి ఒక 6 మంత్స్ అయితే పని లేకోకుండా ఉంటుంది. అలాగే ఖర్చు కూడా తగ్గుతుందండి. అలానే మంచి క్వాలిటీతో చేసుకుంటాం కాబట్టి మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కన్ఫామ్గా. మనం బయట కొన్నవైతే కొంచెం కొంచెంగా వేసుకుంటాం. ఎక్కువ వేసినా కూడా అదేం పెద్ద స్మెల్ రావు. అందుకోసమని కొంచెం కొంచెంగా కొంటాం కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టేసి. బాత్రూమ్స్లలో కానీ బయట కానీ వాడాలంటే మనకి ఒక డబ్బా తెచ్చుకుంటే ఒక 1 మంత్ కూడా రాదు, ఫినాయిల్స్ అలాంటివి బయట కొనేటివి. ఇలా మనం చేసుకున్నవైతే కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. బండలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. అలాగే మనం యూస్ చేసేటప్పుడు బాటిల్ని షేక్ చేసి యూస్ చేయాలండి ఎప్పుడైనా కూడా. చూడండి, నేను కొంచెం వేసి క్లీన్ కూడా చేసి చూపిస్తాను.
నా దగ్గర ఇదైతే మిగిలింది కొంచెం 3 బాటిల్స్‌కి ఫుల్‌గా వేసుకోంగా అందుకనేసి దీన్ని వేసుకున్నాను. మనం నార్మల్‌గా ఫినాయిల్ అలా కొన్నప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా కొన్నప్పుడు వేసుకుంటాం కదా! అంత వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తుడుస్తా ఉన్నా కదా! ఆ కర్ర కూడా నేను తయారు చేసిందేనండి. ఇంట్లో హోమ్‌మేడ్‌గా చేసుకునిందే. ఎవరైనా వీడియో కావాలంటే నా ఛానల్‌లో ఉంది చూడండి. చాలా స్ట్రాంగ్‌గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనం ఈ లిక్విడ్ రెడీ చేసుకునేటప్పుడే మనం కల్లుప్పు కూడా వేసాం కదా! కల్లుప్పు వేయడం వల్ల మనకి ఇంటికి కనుదిష్టి అలాంటివి తగలకోకుండా చాలా మంచిగా ఉంటదండి. ఇదే కాదు నార్మల్‌గా బండలు తుడుచుకుంటా ఉంటాం కదా! అలాంటప్పుడు కూడా కల్లుప్పు వేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న లిక్విడ్‌నయితే ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్‌కే కాదండి. చాలా వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక ఎంప్టీ స్ప్రే బాటిల్ అండి. దాంట్లోకి కొంచెం ఈ లిక్విడ్ వేసి తర్వాత కొంచెం వాటర్ పట్టేసానండి. తర్వాత మనం ఎక్కడ కావాలన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ పైన కానివ్వండి, ఫ్రిడ్జ్‌లు కానివ్వండి, ఓవెన్స్ కానివ్వండి ఏవైనా కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా పనిచేస్తాయి. చూడండి ఇక్కడ మిడిల్‌లో నేను తుడిచా గదా! డిఫరెన్స్ చూడండి మీకే అర్థమవుతది. ఈ సైడ్, ఆ సైడ్ ఎలా ఉంది, మిడిల్‌లో తుడిచిన దగ్గర ఎలా ఉంది అనేది. జస్ట్ ఒక్కసారి అలా స్ప్రే చేసి తుడిచాను అంతేనండి. ప్రెషర్ గూడా పెట్టలేదు. మనకేవైనా కొంచెం గట్టిగా మరకలు ఉన్నట్లయితే గూడా కొంచెం ప్రెషర్ పెట్టి నీట్‌గా తుడుచుకున్నామంటే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతది ఈజీగా. అలానే ఫ్రిడ్జ్ పైన గూడా మరకలు పడతా ఉంటాయి గదా! మరకలు పడినప్పుడు ఇలా కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటదండి. అలాగే ఫ్రిడ్జ్ లోపల గూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓవెన్స్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ర్యాక్స్ కానివ్వండి ఏవైనా గూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.